కొంచెం గ్యాప్ కోసం ఆయన మళ్ళీ వచ్చి ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవడం అంతా మా అందరికీ ఈరోజు ఇంత జనం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఆయన మీద అభిమానం దేనికోసం అంటే ఆయన చేసే కార్యక్రమాలు కానీ పేదవారి పట్ల ప్రత్యేకంగా ఆయన అభిమానం చూపుతారు. ప్రత్యేకంగా వైద్య ఆరోగ్యం సంక్షేమ కార్యక్రమాలు అందరికీ కూడా బాగా ఉపయోగపడతారు ఆయన. దానివల్ల ఇవాళ ఈ జనం అందరూ కూడా ఇక్కడికి రావడానికి ఆ సేవా కార్యక్రమాల వల్లే ఇంత మాస్ ఫాలోయింగ్, ఇంత జనాదరణ. అందుకే ఆయన కోనసీమలో ఎక్కడ నిలబడినా ఈరోజు రామచంద్రపురం లెక్కగలిగారు. అక్కడ ఉన్న దాదాపు 18 సార్లు ఎలక్షన్ జరిగితే 24,000 22,000 మెజార్టీని వేక్ చేసి 26,000 మెజార్టీతో గెలిచిందంటే ఆయన స్టామినా అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రజల మనిషి, నిత్యం ప్రజల్లోనే ఉంటాడు. ప్రజాసేవ ఆయనకి పరమావధి. శ్లోకాలు ఉన్న చూడండి, బండిలో ఉన్న కార్లు సుభాష్ గారి నాయకత్వం. సుభాష్ గారు ఒకరి ఆగనా మంచి కార్యక్రమాలు చేపడుతూ కూడా ఈ స్థితికి రాగలిగారు. ఆయన మంచి విద్యావంతుడు, లాయరు అటువంటి వ్యక్తి. అందరినీ కలుపుకుని ముందుకు పోవడమే కాకుండా సిట్టుబల్జ జాతికి జాతీయతమై ఈ రోజున ఎమ్మెల్యేగానే కాకుండా. నా పేరు దంపనపల్లి శ్రీనివాస్, వైఎఫ్సిఏ జంటనంగరాల సంఘ అధ్యక్షుడు. సుభాష్ గారు అతి తక్కువ టైంలోనే చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అయ్యి మంత్రి కావడం అనేది పేరు కండివేలి శ్రీనివాస్. నేను తెలంగాణ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిని. మా సెట్టిపల్లి సంఘం ఈరోజు ఇంత భారీగా జనం తరలి వచ్చామంటే మా కులంలో ఒక ఆనిముత్యం లాంటి మా సుభాష్ గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాం. రాబోయే కాలంలో ఎప్పుడు కూడా ఆయన వెంటుండి మేము అందరం యావత్ తెలంగాణనే కాదు, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా మా జాతి ఐక్యతని, మా జాతి ఉన్నతి కోసం ఏమైనా చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సుభాష్ గారిని ఇక్కడ మేము పిలిచి ఆయనకి మేమందరం ఘనంగా సన్మానం చేయడం కోసం ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని పిలవడం జరిగింది. కాబట్టి ఆయన మా జాతికే గర్వకారణంగా మేము చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు భావి తరాల భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మా సెట్టిపల్లి జాతికి జోలికి ఆడని వచ్చినా మంచిగా చెడైనా మా జాతికి అవమానం కానీ అన్యాయం కానీ జరిగితే ఆ జరిగింది ఏదో తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. దానికోసం మేము కోట్లాండ తిరుగుతూ ఇవాళ పోరాటం చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా సరే ఏ జాతిని ఉపేక్షిస్తే ఊరికినది లేదని ఈరోజు మేము మా జాతి తరఫున ఈరోజు అసెంబ్లీ అలాగే మంత్రివర్గంలో సుభాష్ గారికి జాతి తరఫున అవకాశం దొరికినందుకు మేము అందరూ గర్విస్తున్నాం.
వ్యక్తి ఒక ₹1 ప్రకటించి మరీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ ₹1 ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చారో తెలియదు. ఇదంతా కష్టంతోనే సంపాదించిన డబ్బులాగా ఆయన మళ్ళీ వాళ్ళ చెల్లి మీద తల్లి మీద కేసులు పెట్టి మాకు ఆస్తులు కావాలని పోరాడుతున్నాడు. మళ్ళీ అంటాడు ఇది సర్వసాధారణం, ఈ కేసులు వేసుకోవటం ఆస్తులు కూడా ప్రతి ఇంట్లోనూ ఉంటాయంటున్నాడు. ఆయన ఏమైనా చిన్న వ్యక్తా? ఓ సీఎం, మాజీ సీఎం అంటే జనాలకి ఏం చెప్తున్నాడు? వైసీపీ నాయకులకి మీ చెల్లెల్ని మీ తల్లిని తరివేయండి, ఆస్తులు లాగేసుకోండి అని చెప్తున్నాడు. మరి ఈ రోజున అదేవిధంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట ఇచ్చారో కళ్ళు గీత కార్మికులకి 20% లైసెన్స్ ఇస్తానని చెప్పి, బార్ లైసెన్స్లు ఇప్పిస్తానని చెప్పి ఈ కళ్ళు గీత కార్మికులకి 10% లిక్కర్ లైసెన్సులు ఇవ్వడం జరిగింది. అంటే ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతూ ఉంది. అలాగే బీసీ రక్షణ చట్టం కూడా అమలు చేయడానికి ఆల్రెడీ బీసీ మంత్రులు అందరం కూర్చోవడం జరిగింది. దానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తా అన్నారో అది 28వ తారీఖు నుంచి అది 28వ తారీఖు నుంచి అది అమల్లోకి వస్తుంది. అలాగే ప్రజలకున్న విశ్వాసం నారా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద ప్రజలకున్న విశ్వాసం ఏంటి అంటే ఏదైతే విజయవాడ వరదలు వచ్చిందో ఆ వరదల్లో అతలాకుతలం అయిపోతే ప్రజలు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో సుమారు 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళాలు ఇవ్వడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఉంటే 2 కోట్లు కూడా రావు. ఎందుకంటే దోచుకోవటమే ఆ పార్టీకి ప్రధాన అజెండా. చేశారండి. గత 10-15 సంవత్సరాల నుంచి మేము అన్ని గవర్నమెంట్లకి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయండి, తెలంగాణ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయండి అని ఎన్నో మేము అర్జీలు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, మా సుభాష్ గారు మినిస్టర్ అయ్యారు. మాకు చాలా గర్వకారణం, మా కులానికే గర్వకారణం. మీరు మీరు మా హీరో ఆఫ్ ద సిటిజన్గా భావించి పీసీ రిజర్వేషన్ గురించి తెలుగుదేశం గవర్నమెంట్ తరఫుని తెలంగాణ గవర్నమెంట్కి ఏ రకమైన ఒత్తిడి తెస్తారు, మాకు ఏ రకంగా న్యాయం చేస్తారు కొంచెం చెప్తే మాకు కొంచెం ఆనందంగా ఉంటుంది సార్. అందరి తరఫున అడుగుతున్నాను. అలాగే ఒక్క నిమిషం నేను చెప్పేసిన తర్వాత మాట్లాడాను. ఆల్రెడీ అందరూ దయచేసి మన పట్టభద్రుల ఎన్నికలు త్వరలో జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ పట్టభద్రులు అందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా విన్నపం. మరొకసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పట్టభద్రుల ఎన్నికలు మొదలయ్యాయి. మీరందరూ కూడా పట్టభద్రులు ఓటు నమోదు చేయించుకోండి దయచేసి. అలాగే